వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ ఫిర్యాదు. ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్డేట్. అతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న రెబల్ స్టార్. కూటమిపై పోతిన మహేష్ ఫైర్. బుడమేరులో బడాబాబులంటూ కౌంటర్లు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1:30 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు హస్తనకు చేరుకోగానే నేరుగా ప్రధానితో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రోడ్ల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, సేల్లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య విభజన హామీలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం 11:30 కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ మీటింగులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం ఏంటి, డెరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపోజిట్ వాళ్ళని అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని, ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. ఇటీవలే కల్కి మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజసాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు క్యూలో ఉన్నాయి. మరోవైపు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అందరూ అనుకోగా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ గారు, కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి గారు కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గతేడాది పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా ప్రచారానికే పరిమితమైంది. తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె చెప్పారు. విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం చంద్రబాబుకు 100 కోట్లు మిగిల్చిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. అలాగే వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కలు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలితే కూటమి నాయకులకు చంద్రబాబుకు కోట్ల రూపాయలు మిగిలాయి అన్నారు. చంద్రబాబుకు 100 కోట్ల రూపాయలు మిగిల్చడానికి బుడమేరకు వరద వచ్చింది అన్నారు. చంద్రబాబుకి ఒక పక్క ఫోటోషూట్స్, మరోపక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు చంద్రబాబు మిల్కత్ అయ్యారు అన్నారు. బుడమేరు వరద చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి 100 కోట్లు మిగిల్చింది. వరదలో 100 కోట్లు ఖర్చు చేశారంటూ పునరావాసం కోసం 1,40,00,000 ఖర్చు చేశారు అన్నారు. 368 కోట్ల ఫుడ్ కోసం ఖర్చు చేశారు అన్నారు. బాధితులకు నష్టపరిహారం 200 కోట్లు ఇవ్వలేదు, కానీ ఫుడ్ పేరుతో పందికుక్కల్లా తిన్నారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు. ద్వారకా తిరుమల సింహాద్రి అప్పన్న నుండి వచ్చింది. దేవుడు భోజనాలు పెడితే 368 కోట్లు ఏ పందికుక్కలు తిన్నాయి అన్నారు. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం
బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. చూసారు కేపీపల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki